మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్లో తాళం వేసిన ఇంట్లో చోరీ చేసిన అదే గ్రామానికి చెందిన 4 దొంగల వద్ద నుండి 13 తులాల బంగారు ఆభరణాలు, 995 తులాల వెండి వస్తువులు, 1,24,500 నగదు స్వాధీనం. అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్టు తూఫాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ వెల్లడించారు. రామేపేట సీఐ వెంకట్ రాజాగౌడ్, చిన్నశంకరంపేట ఎస్ఐ నారాగౌడ్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. హలో పోలీస్ స్టేషన్ ఇంకేడవా ఇప్పుడే వచ్చిన హలో పోలీస్ స్టేషన్ ఇంకేడవా ఇప్పుడే వచ్చిన బ్యాగ్ బాగాలేదు కదా. నమస్కారం. ఎనిమిదవ తారీఖు నాడు శంకరంపేట మండల ఖాజాపూర్ గ్రామంలో చిగుళ్ళ మల్లయ్య అనే వ్యక్తి ఇంట్లో పట్టపగలు ఒక భారీ చోరీ జరిగింది. దీంట్లో ఒక 13 తులాల బంగారము, తర్వాత మొత్తము ఒక 955 గ్రాముల వెండి ఆభరణాలు, అదేవిధంగా 1,10,000 రూపాయల క్యాష్ అనేది దీంట్లో చోరీ కావడం జరిగింది. దీని విషయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇది చోరీ చేస్తారు. అక్కడికి మా సిఐ గారు, రామాయపేట సిఐ గారు వెంకటరాజగౌడు, తర్వాత అదేవిధంగా ఎస్ఐ నారాయణ, వాళ్ళ టీము అంతా కూడా దీన్ని అంతా క్షుణ్ణంగా పరిశీలించి, నేరస్థలాన్ని పరిశీలించి, ఆ తర్వాత కూడా టీమ్స్ ఫామ్ చేసేసి దీన్ని పూర్తి స్థాయిలో దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత దీనిలో ఊరికి సంబంధించిన ఒక 4 వ్యక్తులు, చిగుళ్ళ మహిపాలు, కరుణాకర్, అదేవిధంగా మహేష్, తర్వాత భూపాల్ అనే వ్యక్తుల్ని నేరస్తులుగా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇది చాలా చాకచక్యంగా ఈ కేసును పరిశోధించి ఇందులో నేరస్తులను అరెస్ట్ చేసి వారి దగ్గర నుండి మొత్తం టోటల్ 13 తులాల బంగారు ఆభరణాలు, అదేవిధంగా 950 గ్రాముల వెండి, మొత్తం క్యాష్ కూడా దీంట్లో సీజ్ చేయడం జరిగింది. ఈ నేరస్తులు వీళ్ళు గతంలో కూడా వీరికి ఈ నేర చరిత్ర ఉన్నది. గతంలో 2022 తర్వాత 2024 సంవత్సరంలో కూడా 2 కేసుల్లో ఇన్వాల్వ్ ఉన్నాయి. అప్పుడు ఆ కేసులు డిటెక్ట్ కాలేదు. ఈ కేసులో భాగంగా మొత్తం అంతా వీళ్ళను విచారణ, అంటే లోతుగా విచారణ చేయడంలో ఈ నేరస్తులు ఆ నేరాలు కూడా పాల్పడ్డామని చెప్పేసి దాన్ని కూడా ఒప్పుకోవడం జరిగింది. ఇంకా వీళ్ళకి సంబంధించింది కూడా ఇంకా మేము పూర్తి స్థాయిలో వీళ్ళకి సంబంధించిన విచారణ చేస్తున్నాము. ఇంకా వీరికి సంబంధించిన ఇంకా ఏమైనా కేసులలో వీళ్ళు ఉన్నాయన్నది కూడా తర్వాత కూడా మేము ఈ పరిశోధన అనేది కంటిన్యూ చేస్తున్నాం. ఈరోజు వీళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసుని ఎంత చాకచక్యంగా పరిశోధించి చాలా అతి తొందరగా, అంటే ఎందుకంటే జనరల్గా ప్రాపర్టీ అఫెన్సెస్ అన్నీ కూడా బాగా టైం తీసేసుకుంటాయి. అది పెద్ద ఎత్తున చోరీ జరిగిన వాటిని కూడా బాగా టైం తీసుకుంటుంది. కానీ దీంట్లో ఏంటంటే పూర్తి శ్రద్ధతోటి దీని మీద ఫోకస్డ్గా చేస్తారు ఈ టీము. కాబట్టి నేను వీళ్ళిద్దరిని, అంటే ఇన్స్పెక్టర్ గారు, తర్వాత అదేవిధంగా ఎస్ఐ గారు, వాళ్ళ టీంని అభినందిస్తున్నాము. వీళ్ళకి సంబంధించిన రివార్డు కూడా మేము పెట్టడం జరుగుతుంది. వీళ్ళ మీద కూడా మేము